అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేపట్టారు. తాడిపత్రి పట్టణాన్ని నియోజకవర్గాన్ని నందనవనంగా తీర్చిదిద్దారనే లక్ష్యంతో గాంధీ సర్కిల్లో దీక్షకు దిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం నిరసన మాత్రమే కాదని ప్రజల నాడిని తెలుసుకునేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తాడిపత్రి అభివృద్ధిలో ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన పనితీరుపై వారు ఏమనుకుంటున్నారు అనే అంశాలపై నేరుగా తెలుసుకునేందుకు ఈ దీక్షకు పూనుకున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంబంధించి మోర్ అప్డేట్స్ రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, ఏదైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నూతన సంవత్సరం మొదటి రోజు వినూత్నంగా నిరసన దీక్షను చేపట్టారు. ఏదైతే తాడిపత్రి నియోజకవర్గాన్ని సుందర వనంగా తీర్చిదిద్దేందుకు ఆ ప్రజల సహకారం ఎంతో అవసరమని అయితే అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఏదైతే 2014 టీడీపీ గవర్నమెంట్ అప్పట్లోనే ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. అప్పట్లోనే తాడిపత్రి మున్సిపాలిటీ దేశంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు. అనేక అవార్డులు కూడా తాడిపత్రి మున్సిపాలిటీకి వచ్చాయి. అయితే ప్రస్తుతం గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత తాడిపత్రి పట్టణంతో పాటు అలాగే నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు లేవనెత్తారు. అయితే దీనికి సంబంధించి కూడా మున్సిపాలిటీలో ప్రత్యేకించి డ్రైనేజ్, వాటరు, ఆ తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ వర్కులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడము, వ్యవస్థనంతా కూడా పూర్తిగా నాశనం చేశారు. అయితే గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే కృషితో పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా నగరం అంతా కూడా చుట్టూ తిరుగుతూ నగరంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించారు ఇప్పటికే. అయితే ఎక్కడికెక్కడ ఆ వార్డులో ఉన్న కొంతమంది థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.